ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియో ద్వారా తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఏప్రిల్ 16వ తేదీ గురువారం రోజున మీకు జాతక ఫలితాల ప్రకారం మీ జీవితంలో అత్యంత కీలకమైనటువంటి రోజుగా అయితే చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఈ రోజున ఒక రహస్యం అనేది బట్టపైలుగా పోతుంది. ఇంతకీ ఆ యొక్క రహస్యం అనేది దేని గురించి, ఈ రోజున ఎటువంటి ప్రతికూలతలు అనుకూలతలు సంఘటనలు అనేవి మీ యొక్క జీవితంలో మీకు ఎదురు కాబోతున్నాయి, అదేవిధంగా ఈ రోజున మీరు ఏ దేవతారాధన అనుగ్రహాన్ని పొందవలసి ఉందనేది కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మేము ఏం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, కొత్తగా మన ఛానల్ ఇప్పుడే ఎవరైనా చూసినటువంటి వారు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువుగారు శివరామదాసు స్వామి గారు. మనం ఎక్కడ ఉన్న ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురుగారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా మన యొక్క గురుగారిచే మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల నుండి అయితే మీకు మీరుగా బయటపడినటువంటి వారు అవుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక తులా రాశి అనేది రాశిలోని 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు జన్మించిన వ్యక్తులు ఈ యొక్క తులారాశి పరిధిలోకి వస్తారు. తులారాశి వారికి అధిపతి శుక్రుడు. ఇక ఈ రోజున మీ యొక్క జాతక ఫలితాల ఆధారితంగా చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని అయితే మీరైతే తెలుసుకోబోతున్నారండి. అంటే ఈ రోజున మీ యొక్క జీవితంలో అత్యంత రహస్యమైనటువంటి ఒక విషయాన్ని అయితే ఈ రోజున మీరు తప్పకుండా తెలుసుకుంటారు. ఇక ఈ యొక్క రాశి వారి పైన కొన్ని ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క ప్రభావం అనేది కూడా ఈ రోజున కొంచెం అధికంగా తీవ్రంగా ఉంది అని చెప్పాలండి. ఇటీవల మీ యొక్క జీవితంలో కొన్ని విచిత్రమైనటువంటి సంఘటనలు జరుగుతున్నట్లుగా మీకైతే అనిపించుతుంది కదండి. అంటే ఊహించినటువంటి మార్పులు, ఆ కారణంగా వచ్చినటువంటి మనస్పర్ధలు, చేతి దాకా వచ్చినటువంటి అవకాశాలు చేజారిపోవడం, ఇటువంటివి అన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అనేది కూడా మీకు అర్థం అనేది కావడం లేదు. కొంతమంది ఈ యొక్క రాశివారు ఎవరనేది కూడా ప్రాణంగా నమ్మినటువంటి వారి కోసం సర్వస్వం త్యాగం చేసి చివరకు వారి యొక్క చేతిలోనే వెన్నుపోటు పడబడి తీవ్రంగా బాధపడినటువంటి అనుభవాలు కూడా ఉండి ఉండవచ్చండి. మరి కొంతమందికి ఏమో మీకు అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి వారే మీకు ఏదో ఒకటి దాచిపెడుతూ ఉంటున్నారు అనేటువంటి అనుమానం అనేది కూడా మీ యొక్క మనసును తొలిచివేస్తూ ఉంటుంది. అయితే నా వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళే నన్ను ఎందుకు దూరం పెట్టుకుంటున్నారు అనేసి మీరైతే రాత్రులు అనేది నిద్రపోకుండా ఏడ్చినటువంటి సందర్భాలు అనేకం కూడా ఉండి ఉన్నాయి. కానీ మీకు తెలియనటువంటి ఒక అదృశ్యము అనేది కూడా ఉందండి. భగవంతుడు కొన్నిసార్లు కొన్ని సత్యాలను మనకు కళ్ళ ముందు ఉంచకుండా కొంతకాలం దాచిపెడతాడనమాట. ఎందుకంటే సమయం అనేది రాకముందు ఆ యొక్క నిజము అనేది బయటపడితే మీ యొక్క సున్నితమైనటువంటి మనసు అనేది ఆ యొక్క బాధను తట్టుకోలేకపోతుంది అని భగవంతుడు కూడా మీకు సమయం అనేది ఇస్తూ ఉంటాడనమాట. మీ యొక్క మనసును దృఢపరుస్తూ ఉంటాడనమాట. కానీ ఇప్పుడు ఆ యొక్క నిరీక్షణ సమయం అనేది ముగిసిందండి. ఈరోజు ఆ యొక్క సమయం అనేది దగ్గర పడుతుంది అని చెప్పుకోవచ్చు అనమాట. మీ జీవితంలో ఒక అత్యంత ముఖ్యమైనటువంటి విషయము అనేది ఈ రోజున బయటపడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందండి. ఈ విషయం ఒక వ్యక్తి ద్వారా ఒక నిజస్వరూపం గురించి కావచ్చు, లేదంటే ఒక వ్యాపార సంబంధం, కెరియర్కి సంబంధించినటువంటి కుట్ర గురించి కావచ్చు, లేదంటే మీరు చాలా కాలంగా మీ యొక్క కుటుంబంలో మీకు తెలియకుండానే జరుగుతున్నటువంటి ఒక నిజం కావచ్చు. ఈ యొక్క సత్యము అంతా కూడా బయటపడిన తర్వాత మీ యొక్క కళ్ళకు కట్టినటువంటి గంతులు అన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. 2 విషయాలు అయితే స్పష్టంగా మీకైతే అర్థం చేసుకుంటూ ఉంటారండి. మొదటిది, ఇప్పటి వరకు ఎందుకు కొన్ని సమస్యలు అనేవి మీ యొక్క జీవితంలో వదలకుండా వెంటాడుతున్నాయి. ఇక రెండవది, భూమి మీద మీకు నిజంగా మేలు అనేది చేసేటువంటి వ్యక్తి ఎవరు, అలాగే చిరునవ్వు ముసుగులో మీకు అన్నిటినీ కూడా నష్టాలను, బాధలను కలిగించేటువంటి వ్యక్తి ఎవరు. అసలు సాధారణంగానే మీరు చాలా మంచి మనసు ఉన్నటువంటి వారు, అలాగే మీ యొక్క మనసును నీటిలాగా స్వచ్ఛంగా ఉంటుందండి. ఎవరినైనా కానీ నమ్మితే పూర్తిగా నమ్మేస్తారు. ఒకరు కష్టాల్లో ఉన్నారని చెప్పేసి తెలిస్తే మీ జేబులో ఉన్నటువంటి చివరి రూపాయినైనా కానీ ఇచ్చేసి మీరు అంతా కూడా పస్తులు ఉండేటువంటి గొప్ప త్యాగగుణం అనేది కూడా మీకు ఉంటుందన్నమాట. అయితే కానీ అదే కారణంగా మీ యొక్క జీవితంలో మీరు కొన్నిసార్లు మోసపోతూ ఉన్నారండి. నేను ఎవరికి కూడా అన్యాయం అనేది చేయలేదు కదా, మరి నాకే ఎందుకు దేవుడు ఇలాంటి కష్టాలను ఇస్తున్నాడు అనేసి మీరు ఎన్నోసార్లు భగవంతుని నిలదీసి ఉంటారండి. అయితే ఇది అంతా కూడా ఒక మీకు పెద్ద శత్రువులు ఎవరో తెలుసా? మీ కోపం కాదండి, మీకు అమాయకత్వమే మీకు ఎదుటివారు మీ ముఖం మీద అబద్ధాలు అంతా కూడా ఆడుతున్నారు అనేసి మీ యొక్క అంతరాత్మ కూడా మీకు చెప్తున్నా సరే మీకు వారిని క్షమించి మరలా మంచి అవకాశం అనేది ఇస్తూ ఉంటున్నారు. పోనీలే వాళ్ళు కూడా మనుషులే కదా, అంతా కూడా మారుతారులే అని చెప్పేసి మీరే సర్దుకుపోతూ ఉంటున్నారు. కానీ వారు అంతా కూడా మారరండి, మిమ్మల్ని గాయపరుస్తున్నారు. మీ యొక్క బంధాలను ఇచ్చేటువంటి విలువ ఈ కాలంలో ఎవ్వరు కూడా ఇవ్వరన్నమాట. అది స్నేహం కావచ్చు, లేదంటే ప్రేమ కావచ్చు, రక్త సంబంధం కావచ్చు. ఇలా
మీరు అన్నిటిలో కూడా 100% చాలా నీతి నిజాయితీగా ఉంటారండి. కానీ తిరిగి మీకు దక్కుతుంది ఏంటంటే అవమానాలు, కన్నీళ్లు, ఒంటరితనం అనే చెప్పుకోవాలి. అందుకే ఈసారి భగవంతుడు మీకు ఒక పచ్చి సత్యాన్ని అయితే మీకు చూపించబోతున్నాడు. అది ఈ రోజే కావచ్చు, లేదా ఇకపై మీరు మోసపోవడానికి అసలు వీలు అనేది లేదు. మీ యొక్క ఆ యొక్క దయను ఇతరులు అంటే వాడుకోవడానికి మిమ్మల్ని అంటే ఉపయోగించుకుంటున్నారనమాట. దయచేసి నీతి నిజాయితీగా సమాధానం అనేది చెప్పండి. ఇటీవల మీకు ఎదురైనటువంటి ఒక వ్యక్తి ప్రవర్తన గురించి అనుమానం అనేది కలిగి ఉండవచ్చు. వాళ్ళ యొక్క మాటలు, చేతలు పొంతన లేదనేసి మీకు అయితే అనిపించవచ్చు అనమాట. అలా ఉంటే వెంటనే మీ యొక్క మనసులోనైనా కానీ అవును నిజమే అనేసి చెప్పి అనుకోండి. ఇక అలాగే ఆ యొక్క భగవంతుడు ఒక సంకేతాన్ని అయితే ఈ రోజు అయితే మీ ముందుకు తీసుకువస్తున్నాడండి. నేను నిజాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి మీరైతే భగవంతుడికి కూడా చెప్పనండి. ఇప్పుడు మీ యొక్క జీవితంలో ఆ యొక్క మార్పులు ఎందుకు జరగబోతున్నాయి, ముఖ్యంగా జ్యోతిష శాస్త్ర ప్రకారం గ్రహాల యొక్క కదలిక పరంగా, శాస్త్రీయ పరంగా మనం తెలుసుకున్నట్లయితే మీరు అయితే గురుగ్రహము జ్ఞానానికి, ధర్మానికి, మంచితనానికి ప్రతీక అండి. అందుకే మీకు సహజంగానే దైవభక్తి, ఇతరులకు సహాయం చేయాలి అనేటువంటి గుణం మీకు ఎక్కువగా ఉంటాయి. కానీ ప్రస్తుతం మీకు ఏంటంటేనండి శని భగవాను యొక్క ప్రభావం, అలాగే మాయా గ్రహాలు అయినటువంటి రాహు, కేతువుల యొక్క ప్రభావం అలాగే నడుస్తూ ఉంటుందండి. అయితే రాహు సంచారం వలన గత కొంతకాలంగా మీరు ఒక రకమైనటువంటి గందరగోళం అంటే కన్ఫ్యూజన్లో మీలో ఏర్పడుతుందన్నమాట. ఇది నిజమేనా కాదా అనేటువంటి ఒక మాయలోకి మీరైతే అంతా కూడా భ్రమపడుతున్నారు. మీ చుట్టూ ఉన్నటువంటి వారి గురించి తప్పుగా మాట్లాడుకోవడం, మీరు ఏ ఉద్దేశం అనేది లేకుండా ఒక మాట అంటే దాన్ని వక్రీకరించి మిమ్మల్ని దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే మీ యొక్క ప్రతిభను తొక్కేసి ప్రయత్నాలు మీ యొక్క ఆఫీస్లోనో, మీ యొక్క వ్యాపార రంగంలోనో ఇలా బలంగా జరుగుతూ ఉన్నాయండి. కానీ రాహులు ఎల్లప్పుడూ కూడా మాయను కమ్మే ఉంచుతారండి. రాహు సృష్టించినటువంటి మాయను అంతా కూడా ఛేదించడానికి మీరు తప్పకుండా గురుగ్రహానికి అంటే గురుబలము అనేది మీరు తప్పకుండా పెంచుకోవాల్సి ఉంటుంది. అయితే అప్పుడే ఆ యొక్క మాయా పొర అనేది మీకైతే తొలగిపోతుందన్నమాట. అప్పుడు మీరు చేసేటువంటి దృశ్యం మిమ్మల్ని ఒకేసారి బాధ పెట్టినా కానీ దీర్ఘకాలికంగా మీకు అద్భుతమైనటువంటి స్వేచ్ఛను అయితే ఇస్తుంది. ఒక విషపూరితమైనటువంటి బంధం నుండి లేదంటే ఒక మోసపూరితమైనటువంటి వాతావరణం నుండి అయితే మిమ్మల్ని బయటపడే విధంగా చేస్తాయి. అయితే గ్రహాలు అంతా కూడా మీకు ఇస్తున్నటువంటి కొన్ని సంకేతాలు ఏంటంటే అవి పీడకలలు, నిద్రలేమి, అలాగే మీకు మధ్యరాత్రిలో సరిగ్గా నిద్ర అనేది పట్టకపోవడం, ఉలిక్కి పడేయడం జరుగుతూ ఉంటే దానికి కారణం మీ యొక్క అంతరాత్మ మీకు ఏదో ఒకటి చెప్పాలి అని చెప్పేసి ప్రయత్నిస్తుందండి. మీరు అర్థం చేసుకోండి. ఇక అలాగే మీరు ఏంటంటేనండి వస్తువులు, మీకు సంబంధించిన వస్తువులు పోవడం కానీ లేదంటే పగిలిపోవడం కానీ, మీ ఇంట్లో ఆకర్షణీయంగా ఉండేటువంటి వస్తువులు ఏదైనా కానీ పగిలిపోతూ ఉండడం, ముఖ్యమైనటువంటి వస్తువులు మీకు అనిపించకపోవడం, ఇటువంటివి అన్నీ కూడా జరుగుతుంటే అది మీ యొక్క జీవితంలో నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్ళిపోతుంది అనేటువంటి ఒక సంకేతం. ఈ కొత్త వ్యక్తుల యొక్క రాక లేదంటే పాత వ్యక్తుల యొక్క దూరం అవ్వడం, మీ యొక్క జీవితంలో హఠాత్తుగా ఎవరైనా కానీ కొత్త వారు రావడం, మీకు చాలా క్లోజ్గా అవ్వడము, ఇటువంటివి అన్నీ కూడా కారణం లేకుండా దూరం అయిపోవడం, ఇటువంటి అన్ని సంకేతాలు కూడా మీరు గమనించి ఉంటే ఖచ్చితంగా మీ యొక్క జీవితము అనేది కూడా రేపటి రోజున ఒక రహస్యము అనేది కూడా గొప్ప మార్పులు మీ జీవితంలోకి తీసుకురాబోతున్నాయి. అయితే గ్రహ మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో వివిధ రంగాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయి, ఈ రోజున అవి అన్నీ కూడా చెప్పేసి తెలుసుకున్నట్లయితే కెరియరు, అలాగే వ్యాపార, బిజినెస్, ఉద్యోగంలో మీరు కొంత కష్టపడుతున్నారు. ఇతరుల యొక్క పని కూడాను మీకు నెత్తిన వేసుకొని మరీ చేస్తున్నారు. కానీ ప్రమోషన్ లేదంటే గుర్తింపు వచ్చేసరికి మీ యొక్క పేరు అనేది కాకుండా వేరే వాళ్ళ పేరు అనేది ఉంటుంది. ఈ యొక్క విషయం మీద మీరైతే ఎంతో మనోవేదనకు గురి అవుతూ వస్తున్నారండి. అయితే ఈ రోజున మీ యొక్క కార్యక్రమాల్లో మీకు వ్యతిరేకంగా ఎవరు అయితే రాజకీయాలు చేస్తున్నారు అనేది కూడా మీకైతే తప్పకుండా స్పష్టంగా అర్థమైపోతుందన్నమాట. ఆశ్చర్యంగా మీకు మీ యొక్క పై అధికారుల యొక్క దృష్టికి వారి యొక్క తప్పులు అనేవి వెళ్తాయి. మీ యొక్క నిజాయితీ అంతా కూడా నిరూపించబడుతుంది. ఒక వ్యాపారం చేసేటువంటి వారు అయితే మీ యొక్క పార్ట్నరు లేదంటే మీ కింద పనిచేసేటువంటి వారు చేసినటువంటి ఆర్థిక అవకతవకలు అన్నీ కూడా బయటపడతాయి. నష్టాల నుండి బయటపడి కొత్త మార్గంలోకి అడుగులు వేస్తారని చెప్పుకోవచ్చు. ఒక కొత్త దారి అనేది ఈ రోజున మీకు అయితే కనిపిస్తుంది. ఇక ఆర్థిక పరిస్థితి, ఫైనాన్స్ అండ్ హెల్త్ చాలా అంటే చాలా ఇంతవరకు కూడా అనిపించింది దానికన్నా కూడా తిరిగి వారిని అడగలేక మొహమాటం పడి ఇబ్బందులు అనేవి పడుతూ ఉంటారండి. ఇక మీ దగ్గర డబ్బు అనేది తీసుకున్నటువంటి వారు హాయిగా ఉంటారు. కానీ మీరు మాత్రం అవసరానికి డబ్బు అనేది లేక అల్లాడిపోతూ ఉంటారు. త్వరలో మీ యొక్క ఆర్థిక స్థితి అంతా కూడా అద్భుతమైనటువంటి మలుపు అనేది రాబోతుందండి. నిలిచిపోయినటువంటి డబ్బు, బ్లాక్ అయిపోయినటువంటి ఫండ్స్ ఈ రోజున మీకు అందేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఇకమై మొహమాటము అనేది మీ యొక్క శత్రువులు మీరు పక్కన పెట్టాలండి. ముందుగా లక్ష్మీదేవి కటాక్షం మీపై ఎప్పుడూ కూడా ఉంటుంది అని తెలుసుకోండి. దాన్ని నిలబెట్టుకోవడంలో మీరు జాగ్రత్త పడండి. రాబోయే కాలంలో ఊహించిన మార్గం ద్వారా మీకు ధనలాభం కలిగేటువంటి యోగం కూడా కనిపిస్తూ ఉంది. ఇక ప్రేమ, కుటుంబం, దీనికి సంబంధించినటువంటి లవ్ మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ, మీరు యొక్క ప్రేమలో పడి ఉంటే కనుక అది అంతా కూడా మీకు ప్రేమించినటువంటి వారి కోసం మీరు పడేటువంటి తపన చాలా అంటే చాలా అమూల్యం. కానీ ఎదుటి వ్యక్తులకు అర్థం కాదు కదండి. అలాగే ఈ రోజున ప్రేమ పరంగా చూసుకున్నట్లయితే మీకు చాలా అద్భుతంగా ఉందని కూడా చెప్పాలండి. అలాగే మీ యొక్క బంధువులు మీ గురించి ఒక స్పష్టమైనటువంటి అపోహలన్నీ కూడా
తొలగిపోతాయి. మీరు ప్రేమించినటువంటి వ్యక్తిని మీకు తప్పకుండా ఈ రోజునైతే ఏదైనా కానీ అంతకు ముందు గత కొంతకాలంగా ఉన్నటువంటి చిన్న చిన్న అపార్థాలు అన్నీ కూడా తొలగిపోయి మీ యొక్క బంధము అనేది మరలా ఒకటవుతుందన్నమాట. అలాగే ఒక గొప్ప వ్యక్తి మీ యొక్క జీవితంలోకి వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. పాత జ్ఞాపకాలు అన్నీ కూడా మర్చిపోయి కొత్త జీవితానికి ఆహ్వానించడానికి అయితే సిద్ధంగా ఉండండి. ఇక మీ యొక్క ఆరోగ్యం, మానసిక శాంతి ఈ రోజునంతా కూడా మీకైతే మానసిక పరిస్థితులు అన్నీ కూడా మార్పులు అనేవి వస్తాయి. విపరీతమైనటువంటి ఆలోచనల నుండి బయటపడతారు. అలాగే ఇక ఈ రోజున మీకు అంతా కూడా బాగా కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి ఎరుపు, అలాగే ఆకుపచ్చ. ఇక ఆరోగ్యపరంగా మీకు ప్రభావం అనేది కూడా కొంచెం ఈ రోజున మీకు తక్కువగానే ఉందండి. అంటే కొంచెం ఆరోగ్యం వల్ల మీరు ఎక్కువగా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఇక అలాగే మీకు మైండ్ సెట్ అనేది కూడా పీస్ఫుల్గా ఉండే సగం రోగాలు తగ్గిపోతాయని కూడా తెలుసుకోండి. ఇక భారం అంతా కూడా తీరిపోయి ప్రశాంతకరమైనటువంటి వాతావరణాన్ని ఈ రోజైతే ఆస్వాదిస్తారు. ఈ రోజున భగవంతుని యొక్క అనుగ్రహం అనేది కూడా మీ మీద ఎక్కువగా ఉందని కనిపిస్తూ ఉందండి. ఈరోజు తప్పకుండా నవగ్రహ ఆరాధన అనేది చేసుకోండి. అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని, అదే దత్తాత్రేయ స్వామివారిని సందర్శించి అలాగే వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయాన్ని కూడా సందర్శించండి. అలాగే ఈ రోజున ప్రయాణాలు అన్నీ కూడా మీకు చక్కగా మీ యొక్క కష్టాలన్నీ కూడా తీరిపోయి ప్రయాణాలు అన్నీ కూడా మీకు శుభప్రదంగా కనిపిస్తున్నాయండి. మీకు అంతా కూడా చులకనగా మాట్లాడిన వ్యక్తులు తిరిగి మరలా మీ పైన మెచ్చుకునే విధంగా ప్రశంసల వర్షాలను అయితే కురిపిస్తారు. అసూయ ఎవరి కళ్ళల్లోనూ ఏంటి అనేది, మీ మీద ఎవరు అవసరానికి మిమ్మల్ని వాడుకుంటున్నారు అనేటువంటి వ్యక్తుల నుండి కూడా మీరైతే బాగా బయటపడినట్లుగా ప్రశాంతంగా ఉండనండి. అంతేకాని ఎవరో ఏదో మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, మాకు వారు కావాలి, ఆ యొక్క బంధం కావాలని చెప్పేసి వారి వెంట మీరు పడకనండి. ఎందుకంటే మిమ్మల్ని మోసం చేసే వారి నుండి భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడు కూడా బయటపడేస్తాడు అని చెప్పేసి ఈ యొక్క విషయాన్ని మాత్రం మీరైతే పూర్తిగా అర్థం చేసుకుంటే ఆ తర్వాత మీ యొక్క జీవితంలో భగవంతుడు ఏది ఇచ్చాడు అనేది కూడా మీకైతే పూర్తిగా అర్థమవుతుందన్నమాట. ఇక అలాగే ఈ రోజున కొంతమంది వ్యక్తుల యొక్క ముసుగు అనేది కూడా చెరిగిపోబోతుందన్నమాట. భగవంతుడు వారి యొక్క అసలు రంగును మీ ముందు ఉంచబోతున్నాడు. మీరు చేయవలసిందల్లా కూడా ఒకటేనండి, నిజం తెలిసినటువంటి వెంటనే కోపంతో రగిలిపోకనండి, వారితో గొడవ అనేది పడకండి, మౌనంగా వారిని అయితే మీ యొక్క జీవితం నుండి తొలగించుకోండి. ఇక ఈ రోజున మీకు అంతా కూడా చేయవలసిన ప్రధానమైనటువంటి పనుల్లో ఉదయం నిద్ర లేచిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లోనైనా కానీ ఉదయం నిద్ర లేచిన వెంటనే స్నానం ఆచరించిన తర్వాత సూర్య నమస్కారాలు అనేవి చేసుకున్న తర్వాత ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారి ముందు, దత్తాత్రేయ స్వామి వారి ముందు, లేదంటే సాయిబాబా వారి ముందు ఆవునేతితో దీపము అనేది వెలిగించనండి. ఈరోజు నేను బయటకు వెళ్ళిన తర్వాత నాకు అంతా కూడా ఎదురయ్యేటువంటి ప్రతి ఒక్క సమస్య నుండి కూడా నీవే నన్ను కాపాడు తండ్రి అని చెప్పేసి స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకోండి. ఇక అలాగే మీ నుండి వచ్చేటువంటి మీకు పరిచయమైనటువంటి వ్యక్తుల యొక్క నిజస్వరూపాలు కూడా ముందే పసిగట్టే విధంగా కూడా నాకు ఒక మంచి సూచన అనేది ఇవ్వమని అడగండి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క తులారాశి వారికి రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి మార్పులు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ నిర్ణయాలు మీరు ఎంచుకోవాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినటువంటి వారు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.